ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ అదిరింది. ఎంత అట్టహాసంగా ఉందో అంతే సంప్రదాయబద్ధంగా కూడా ఉంది. ఇక వంటకాల్లో కూడా ఏ లోటు లేకుండా నందమూరి వంశీకులు శ్రద్ధ తీసుకుంటున్నారు. అతిథులకు పసందైన వంటకాలు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ రుచులను పరిచయం చేసేందుకు మెనూ రెడీ చేశారు. ఎన్టీఆర్ పెళ్లి నందమూరి కుటుంబంతో పాటు అభిమానులకు వేడుకే. నార్నీ కుటుంబంతో ఈ అందగాడు సంబంధం కలుపుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కన్నీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడా ఏ లోటు లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ముచ్చటైన శుభలేఖ అతిథులకు అందింది. ఇక పెళ్లి మండపం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కళ్లు చెదిరే సెట్లు తయారు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా సాగనున్న వివాహ వేడుకల్లో వంటకాలు కూడా గుమగుమలాడనున్నాయి. తెలుగువారి వంటకాల రుచి చూపించే మెనూ ఇప్పటికే సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి పసందైన వంటకాలను సెలెక్ట్ చేశారు. నిష్ణాతులైన వంటగాళ్లు గరిటె తిప్పనున్నారు. కోనసీమ వంటల్లో దోస ఆవకాయ అంటే లొట్టలేసుకోని వారు ఉండరు. ఈ ఆవకాయ తయారీలో ఈ వంటల శర్మ సిద్ధహస్తుడు. ఈయన అసలు పేరు మంగిపూడి ఉదయభాస్కర్ శర్మ. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట. గోదావరి జిల్లాల్లో మనోడి వంటలకు ఫిదా కాని వారు లేరు. దోస ఆవకాయతో పాటు ఈ వంటల శర్మ తయారు చేసే పనసపట్టు కూర అంటే పడిచస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ పెళ్లిలోనే ఈ రెండు వంటకాలను మన శర్మ రుచి చూపించబోతున్నారు. 12,000 మందికి సరిపడే 70 కిలోల దోస ఆవకాయ, 225 కేజీల పనసపట్టు కూరకు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్డర్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి విఐపీలకి వాళ్ళకి చేయడానికి 12,000 మందికి మాకు ఆర్డర్ వచ్చిందండి. ఓన్లీ పనసపట్టు కర్రీ, దోస ఆవకాయ అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళకి చేసి అప్పచెప్పేలాగా. ఇది ఈ యొక్క ప్రోగ్రాం మాకు వచ్చినందుకు, ఈ ఆర్డర్ మాకు వచ్చినందుకు బాగా ఆనందిస్తున్నాం. 20 మంది వంటగాళ్లతో ఈ రెండు వంటకాల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు వంటల శర్మ. నందమూరి ఇంట జరిగే పెళ్లికి కోనసీమ వంటలు వెళుతుండటంపై స్థానికులు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే శర్మ గారు చాలా పెద్ద పేరు కోనసీమలో. అదే మన కోనసీమ వంటకాలు హైదరాబాద్లో తింటున్నారంటే మన శర్మ గారి టేస్ట్ చూస్తున్నారు హైదరాబాద్ జనం. మే 5న జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి. హైటెక్స్ వివాహ వేదిక. రాత్రి 2:41 శుభముహూర్తం. తెల్లవారితే శుక్రవారం రోజున జూనియర్ ఎన్టీఆర్ ఇంట లక్ష్మీ ప్రణతి మహాలక్ష్మి అంశంగా అడుగు పెట్టబోతోంది. ఈ శుభగడియల కోసం నందమూరి నార్నీ కుటుంబాలతో పాటు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.